హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులు అయిపోయిందండి, 2 వారాలు 15 రోజుల పైనే అయిపోయింది వీడియో అనేది పెట్టక. హెల్త్ అస్సలు బాగాలేదండి నాకు, అందుకోసమే బాగా చాలా ఎక్కువగా ఫీవరు, బాడీ పెయిన్స్, హెడేకు, చాలా వైరల్ ఫీవర్ అనేది వచ్చి అస్సలు మా వీడియోస్ మీద మనసు అనేది లేనే లేదు. ముందు హెల్త్, ఆ తర్వాతే అని చెప్పేసి బాగా రెస్ట్ తీసుకొని 1 వీక్ ముందే తగ్గింది, కానీ కాకపోతే నీరసంగా అట్లా ఉండడం వల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాను. చాలా సఫర్ అయ్యానండి ఫీవర్ తోటి. మా బంటుగాడైతే చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. వీడి పని మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నాకు బాగున్నా బాగోపోయినా చక్కగా ఫుడ్ తినేసి ఈ రకంగా మూతలతోటి, ఇంట్లో ఉన్న బొమ్మలతోటి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. వీడిని చూస్తే సగం హ్యాపీగా ఉంటుంది నాకు. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటాడో. ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇక వీడిని ఈ గదిలో వదిలేస్తే చాలండి, మొత్తం వాడిదే హౌస్ అంతా. ఇష్టం వచ్చినట్టు పరిగెట్టి ఇంకా వాడి కోసం, బంటుగాడి కోసం అన్నీ ఇంట్లో అన్ని బొమ్మలు వేయడం, ఇలా తాళ్ళు కట్టేసి ఒక ఆట వస్తువులు ఆమెకు ఇష్టమైనట్టుగా మనసుకి నచ్చినట్టుగా అన్నీ పెడుతూ ఉంటే చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని అందరినీ. వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేయలేకపోయాను. నా దగ్గర ప్రిపరేషన్గా అంటూ ఉండవు, ఎప్పటిదప్పుడు పెట్టేస్తూ ఉంటాను వీడియోస్ కూడా, అందుకోసం పెట్టలేకపోయాను. పూర్తిగా క్యూర్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వీడియోస్ అనేది కూడా పెట్టలేదు. ఇలా మా బంటుగాడిని చూస్తూ కొంతకాలం అయితే చక్కగా ఆరోగ్యం అనేది బాగుపరుచుకొని ఇంకా నుంచి మీ ముందుకి హ్యాపీగా ఈ చివర ఎండింగ్లో, ఇయర్ ఎండింగ్లో ఇలా హెల్త్ పాడవడం అనేది చాలా ఇది అనిపించింది నాకు. ఇంకా ఇప్పటికైనా ఈ ఇయర్ తోటి ఈ అనారోగ్యాలన్నీ తొలగిపోయి హ్యాపీగా మీ ముందుకి ఎప్పుడులాగానే ఉత్సాహంగా అమ్మవారి పూజలతోటి కానీ ఇంకా నా రెగ్యులర్ యాక్టివిటీస్తో కానీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మా బంటుగాడి ఆటలకి హద్దులు లేవండి, ఈ రకంగా ఆడుకుంటూనే ఉంటుంది. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత తన ఇష్టం ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకుంటూనే ఉంటుంది. బాగా ఫైర్ మీద ఇష్టంగా బొమ్మలు పెట్టుకొని ఇలాగ మూతలతోటి, బొమ్మలతోటి, బాల్స్ తోటి, ఇంకా ఇష్టమైన బొమ్మలతోటి అన్నిటితోటి ఇట్లా ఆడుకుంటూనే ఉంటుంది. మా చింటూ దూరమైన దగ్గర నుంచి ఇలా ఒక్కతే అయితే ఆడుకుంటూ హ్యాపీగా అయితే ఉంటుంది మాతోటి. మా బంటుని చూసిన తర్వాత ఇలా మా బంటుకి ఫుడ్ పెట్టి ఇలా చిన్నగా మా బంటుని చూసుకుంటూ నా హెల్త్ కూడా కొంచెం క్యూర్ అయిందండి. బాగానే ఉంది ఇప్పటికీ. కానీ చాలా రోజులు సఫర్ అయ్యాను. 15 రోజుల వరకు వీడియోస్ మీద కూడా మూడ్ లేదు పెట్టాలని. అసలు ఒళ్ళు కూడా సహకరించలేదు. చాలా నీరసం అయిపోయాను. దగ్గు, జలుబు అంతా వైరల్ ఫీవర్ అనేది నాకు వచ్చి బాగా సఫర్ అయ్యాను. అందుకోసమే చాలా లేట్ అయిపోయింది. చూడండి, ఒకళ్ళతోటి పని లేదు మా బంటుగాడికి. ఈ రకంగా ఇల్లంతా గందరగోళం చేస్తూ ఆడుతూనే ఉంటుంది. వాడి ఆట అంతే చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఆడుకుంటుంది. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడినా కానీ నాకు ఫీవర్ అనేది తగ్గలేదండి. 2 వారాలు చాలా సఫర్ అయ్యాను. ఎంత మెడిసిన్ వేసుకున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అస్సలు తగ్గలేదు. 103 అలా ఉంది ఫీవరు, హెడేకు, బాడీ పెయిన్స్, దగ్గు, అసలు జలుబు చేసి చాలా బాధ అయితే పడ్డాను. ఇంత ఎక్కువగా ఫీవర్ రావడం అనేది నాకు ఎప్పుడూ జరగలేదు. ఈ ఇయర్ ఎండింగ్లో ఎందుకు ఇలా జరిగిందో తెలీదు.
ఇంకా మెల్లమెల్లగా ముందు ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని చెప్పేసి అసలు మొత్తం పక్కన పెట్టి ఇంట్లో పనులు కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. మెడిసిన్ వేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఇంట్లో వర్క్ కూడా ఏం చేసుకోలేదు. ఈ 15 రోజులు మాత్రం ఇలాగే మంచిగా రెస్ట్ తీసుకొని క్యూర్ అవుతూ ఉన్నాను. 1 వీక్ అయిపోయింది, బాగానే ఉన్నాను. కాకపోతే బాగా హెవీగా నీరసం, ఏమి తినలేకపోవడం ఇవన్నీ ఉండటం వలన ఇంకా వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అందుకోసమే రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. చూడండి ఇన్హేలర్ పెట్టుకొని ఎలా ఆడుకుంటుందో మా బంటుగాడు. వాడికి నచ్చిన విధంగా ఇలా నేను ఏదో ఒకటి వాడి మైండ్ సెట్కి తగ్గట్టు ఏదన్నా ఆటలు క్రియేట్ చేసినా దాన్ని బట్టి భలే ఆడుకుంటాడండి వాడు. మీ ఇంట్లో కూడా ఇలా బుజ్జి బుజ్జి క్యూట్ బంటులు కానీ అలా ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. కాస్త తగ్గింది ఫీవరు అన్న రోజే ఇంకా ఆ మరుసటి రోజు మా పక్క సందులో చక్కగా అయ్యప్ప పూజ జరుగుతుంది. ఆ పూజకి ఫీవర్ అయితే తగ్గింది. వెంటనే ఆ పూజలో రాత్రిపూట 1:30 వరకు భజనలో కూర్చొని ఉన్నాను. స్వామి ఇంకా ఆ రోజు తగ్గించాడు అంటే నేను భజనకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో స్వామి నాకు జ్వరం తగ్గించాడు అనిపించింది. ఆ రాత్రంతా కూడా చక్కగా భజనలో కూర్చొని స్వామివారి దగ్గర 1:30 దాకా, రాత్రి 1:30 దాకా స్వామి భజన కార్యక్రమం, పూజ, పడి పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని ఇంటికి వచ్చానండి. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మా బంటుగాడు ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు బాల్ తోటి. చాలా ఇష్టం బాల్ అంటే వాడికి. ఎంత హెల్త్ బాగుండకపోయినా బంటు తల్లిని చూస్తే, ఇలా ఆడుకోవటం చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. బంటు ఆడుకునే విధానం బాగా నచ్చుతుంది. చూడండి బాల్తో కానీ బొమ్మలతో కానీ ఆడుకున్నంతసేపు ఆడుకొని ఫుల్గా పాలు ఫుడ్ తినేసి ఫుల్గా ఆడుకుంటుంది. ఆడుకున్నంతసేపు ఆడుకొని బాగా అలసిపోతుంది. ఇంకా కాసేపు పడుకొని అలా పడుకొని రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఆడుకుంటుంది. ఇదే పని ఆంగారికి. ఆటలంటే మాత్రం తిండి కన్నా ఫస్ట్ ఆటలంటే చాలా ఇష్టం మా బంటుగాడికి. మీ ఇంట్లో పెట్స్ కూడా ఇలాగే ఆడుకుంటాయా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాత్రి చక్కగా ఫుడ్ తినేసి 10, 10:30, 11 అయినా సరే ఈ మా ఆటలకి హద్దులు ఉండవు. ఇంకా కంటిన్యూగా ఆడుకుంటూనే ఉంటుంది. ఇలాగా ఉన్న ఆట వస్తువులన్నిటితోటి చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా లేట్ అయిపోతుంది, తన రూమ్లోకి వేద్దాము ఆమెను తీసుకెళ్ళి అన్నా కానీ బంటు అస్సలు రాదు, తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడే ఆడుకుంటానంటూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలా ఆటలు ఆడుకొని అల్లరి చేసేవాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి మళ్ళీ దాక్కున్నది, నేను లోపలేసేస్తానని. ఎక్కడ దాక్కున్నావురా బంటు? కనపడట్లేదు, ఎక్కడ దాగింది బంటు తల్లి?
ఎక్కడ దాక్కుందో మరి. అస్సలు కనపడట్లా. ఎక్కడుంది బంటు?